మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి అన్నట్టయితే ఎన్నో మార్గాలు ఉంటాయి మన గోల్ని మనం అచీవ్ చేయడానికి. బట్ ఎవరైతే ఒక పర్ఫెక్ట్ వేని, ఒక సరైన మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళు వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళ గోల్ని చాలా తక్కువ టైం లోపల అచీవ్ చేయగలుగుతారు. అండ్ ఆ వేస్ లో కూడా కొన్ని వేస్ అనేటువంటివి చాలా పొడుగ్గా ఉంటాయి. ఆ వేలో మనం వెళ్ళి మన గోల్ని అచీవ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టచ్చు. ఎస్పెషల్లీ మనకి తక్కువ టైం ఉన్నప్పుడు అలాంటి వేల్లో వెళ్ళడం మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మన దగ్గర టైం లేదు. సో అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే పిల్లలు దొడ్డి దారిలో వెళ్ళి మన లక్ష్యాన్ని మనం సాధించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి అక్కడ క్రియేట్ అవుతాయి. సో ఈ వీడియో లోపల మీకు అలాంటి ఒక దొడ్డి దారి గురించే చెప్పబోతున్నాను మై డియర్ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్ గా వినండి. మన నీట్ కెమిస్ట్రీ లోపల 50% ఆఫ్ ది చాప్టర్స్ ని చదువుకున్నట్టయితే 80% ఆఫ్ ది మార్క్స్ ని అప్రాక్సిమేట్లీ మనం గెయిన్ చేసుకోవచ్చు పిల్లలు. అలాంటి 50% ఆఫ్ ది చాప్టర్స్ గురించే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను పిల్లలు, కాన్సన్ట్రేట్ గా వినండి. మనం లాస్ట్ 5 to 10 years క్వశ్చన్ పేపర్స్ ని కనుక ప్రాపర్ గా గమనించినట్టయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది, దీస్ ఆర్ ద 50% ఆఫ్ ది చాప్టర్స్ విచ్ విల్ గివ్ యూ 80% ఆఫ్ ది మార్క్స్. దాంట్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పిల్లలు, దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే పిల్లలు మనకి GOC ప్లస్ హైడ్రోకార్బన్స్ రా పిల్లలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్ రా పిల్లలు. అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి పిల్లలు చాలా హై వెయిటేజ్ ని కలిగి ఉన్నటువంటి చాప్టర్స్ రా పిల్లలు. ఇకపోతే మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్టయితే కెమికల్ బాండింగ్, D and F బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కంపౌండ్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు. ఎస్పెషల్లీ మనకి P బ్లాక్ నుంచి ఎప్పుడైతే మనకి సిలబస్ ని రిమూవ్ చేశారో అప్పటి నుంచి కెమికల్ బాండింగ్, D and F బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కంపౌండ్స్ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు ఇవి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఇకపోతే పిల్లలు మనం ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పిల్లలు సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దట్ మీన్స్ మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాయికియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్, ఈక్విలిబ్రియం, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్, సొల్యూషన్స్, ఈ చాప్టర్స్ అన్ని కూడా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి చాలా ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్. లాస్ట్ 5 to 10 years లోపల ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు. ఒకవేళ ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ప్రతి చాప్టర్ ని గనక పిల్లలు మీరు ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్ గా మీకు 80% ఆఫ్ ది మార్క్స్ ని స్కోర్ అనేటువంటి చేయొచ్చు. ఎస్పెషల్లీ మనకి నీట్ కి ఇప్పుడు 3 months మాత్రమే టైం ఉంది అప్రాక్సిమేట్లీ. ఇంత తక్కువ టైం లోపల మనం గనక పిల్లలు నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకున్నట్టయితే పిల్లలు సమ్ టైమ్స్ మనం ఇలా షార్ట్ కట్ వేలో వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే పిల్లలు మీకు కొన్ని చీట్ కోడ్స్ అనేటువంటి చెప్తాను పిల్లలు, జాగ్రత్తగా వినండి. అండ్ ప్రతి చాప్టర్ లోపల ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నిటిని కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనం సింపుల్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని కనుక గమనించినట్టయితే మనకి ఈజీగా తెలుస్తుంది రా పిల్లలు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి చెప్తాను. లైక్ ఇప్పుడు పీరియాడిక్ ప్రాపర్టీస్ చాప్టర్ అనేటువంటిది ఉందిరా నాన్న. ఓకే, ఈ చాప్టర్ నుంచి పిల్లలు చాలా కాన్సెప్ట్స్ అనేటువంటివి మీకు ఉన్నాయిరా పిల్లలు. మెజారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మీకు 10th క్లాస్ నుంచి ఉన్నటువంటి ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటే వాటిని ఎలాబరేట్ చేస్తూ చాలా కాన్సెప్ట్స్ అనేటువంటి ఉన్నాయి. బట్ అదే మన నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే అన్ని కాన్సెప్ట్స్ మనం చదవాల్సినటువంటి అవసరం లేదురా పిల్లలు. పీరియాడిక్ ట్రెండ్స్, ఎస్పెషల్లీ వాటిలో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్, పీరియాడిక్ ట్రెండ్స్, అదేవిధంగా యాసిడిక్ అండ్ బేసిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కాన్సెప్ట్స్ చదువుకుంటే సరిపోతుంది. 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడగడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. సార్ మరి వేరే కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్ అడగడంటే అడుగుతారు, బట్ చాలా రేర్. సో తక్కువ టైం ఉన్నప్పుడు అలా రేర్ గా అడిగేటువంటి కాన్సెప్ట్స్ పైన మనం క్వశ్చన్స్ అంటే మనం ఆ కాన్సెప్ట్స్ అని మనం ప్రాక్టీస్ చేసినట్టు పిల్లలు మనకి టైం అనేటువంటి సరిపోదు. అందుకని ఇలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి టాపిక్ పైన మనం బాగా ఫోకస్ చేయాలి రా పిల్లలు. లైక్ ఇప్పుడు కెమికల్ బాండింగ్ చాప్టర్ ఉంది రా పిల్లలు, ఖచ్చితంగా 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటివి పక్కాగా వస్తాయి మీకు నీట్ ఎగ్జామ్ లోపల. ఇప్పుడు చాలా పెద్ద చాప్టర్ కెమికల్ బాండింగ్ అనేటువంటి, చాలా కాన్సెప్ట్స్ అనేటువంటి ఉంటాయి రా పిల్లలు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే పిల్లలు మనం ట్రిక్కీ వేలో వెళ్ళినట్టయితే పిల్లలు VSPR థియరీ, హైబ్రిడైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా పిల్లలు. MOT మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డైపోల్ మూమెంట్, ఫజాన్స్ రూల్, బాండ్ యాంగిల్, ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ టాపిక్స్ నుంచే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి మీకు అడుగుతున్నారా పిల్లలు. మిగిలిన వాటిపైన చాలా తక్కువ, సమ్ టైమ్స్ వెరీ రేర్ గా మనకి దేనిపైన ఫార్మల్ ఛార్జ్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి టాపిక్ నుంచి అడుగుతున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా టాపిక్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి, బ్యాలెన్స్ బాండ్ థియరీ కావచ్చు, అదర్ టాపిక్స్ చాలా ఉన్నాయి రా పిల్లలు. బట్ వాటి అన్నిటిపైన ఫోకస్ చేసేంత టైం మనకి ఇప్పుడు లేదు కాబట్టి సమ్ టైమ్స్ మనం ఏంటంటే పిల్లలు ఓకేనా దొడ్డిదారిలో వెళ్ళేటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది,
చాలా ఉంటుందిరా పిల్లలు, దీంట్ లోపల ఏం తక్కువ ఉండదురా పిల్లలు. మనకి సిలబస్ అనేటువంటిది చాలా హెవీగా ఉంటుంది జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే పిల్లలు మనకి అప్లికేషన్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇండక్టివ్ ఎఫెక్ట్, మెజోమరిక్ ఎఫెక్ట్, రెజోనెన్స్, హైపర్ కాంజుగేషన్, ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్, వీటి యొక్క అప్లికేషన్స్ ఉంటాయి కదా, స్టెబిలిటీ పైన కావచ్చు, అండ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, కార్బోకైటైన్, కార్బోయానిన్, ఫ్రీ రాడికల్, వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ పైన, అండ్ అదే విధంగా పిల్లలు మనకి యాసిడిక్ అండ్ బేసిక్ స్ట్రెంత్ పైన మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటి మనకు అడుగుతున్నారు పిల్లలు. మనకి అప్లికేషన్స్ పైన అడుగుతున్నారు. సో మిగిలిన వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేసినాం అనుకోండి, టైం మనకి సరిపోదు. సో వీటిపైన బాగా ఫోకస్ చేసేసి మనం ఎక్కువ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా జీవోస్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని మనం టిక్ చేయగలుగుతాం రా పిల్లలు. అదే విధంగా మోల్ కాన్సెప్ట్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే పిల్లలు మనకి 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మోల్ పైనే అడుగుతారా పిల్లలు. మనకి 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మోల్ పైనే అడుగుతారా పిల్లలు మనకి. సో మోల్ రిలేటెడ్ మనకి 3 మనకి ఫార్ములాస్ అనేటివి ఉంటాయి. అదే విధంగా పిల్లలు మనకి మోల్ అనలైసిస్, మాస్ అనలైసిస్, వాల్యూమ్ అనలైసిస్. సో దానిపైన ఒక సింపుల్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ అడుగుతున్నారు పిల్లలు. అదే విధంగా మోల్ ని బేస్ చేసుకుని పిల్లలు మనకి 3 ఫార్ములాస్ నుంచి పిల్లలు నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమని, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమని, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు పిల్లలు. మనకి ఇలాంటి క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదే విధంగా లిమిటింగ్ రియేజెంట్ పైన కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. మాలిక్యులర్ ఫార్ములా, ఎంపెరికల్ ఫార్ములా పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాన్సంట్రేషన్ టర్మ్స్ పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి పిల్లలు మనకి. ఈ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు మనకి. లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్, చాలా మనకి టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. బట్ వాటి అన్నిటిపైన ఫోకస్ చేసేంత టైం మనకి లేదురా పిల్లలు. ఈ కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వీటిపైన మనం బాగా ఫోకస్ అనేటువంటి చేయాలి. సో ఇలా పిల్లలు మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ని కనుక బాగా అనలైజ్ చేసేసి వెళ్ళినట్టయితే పిల్లలు ప్రతి చాప్టర్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నాడు. సో మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైన మనం ఫోకస్ చేసినట్టయితే పిల్లలు మనకి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, ఎస్పెషల్లీ సార్ నా దగ్గర చాలా తక్కువ టైం ఉంది, నాకు ఐపీ ఎగ్జామ్స్ కూడా ఉంది, ఇప్పుడు నేను వాటిపైన ఫోకస్ చేస్తాను, ఐపీ ఎగ్జామ్ తర్వాత నేను నీట్ పైన ఫోకస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఈ కాన్సెప్ట్స్, ఈ చాప్టర్స్ అన్నిటిని కూడా నోట్ చేసి పెట్టుకుని, ఇవన్నీ హై వెయిటేజ్ చాప్టర్స్ రా పిల్లలు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ మీకు సపరేట్గా ఇలాంటి కాన్సెప్ట్స్ పైన హై వెయిటేజ్ కాన్సెప్ట్స్ ప్రతి చాప్టర్ నుంచి కావాలి అనుకున్న వాళ్ళు కింద కమెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. దానిపైన కూడా ఒక సపరేట్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను రా పిల్లలు. మీకు చలో. సో ఇది పిల్లలు ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియో. అండ్ మీకు మనం 45 డేస్కి సంబంధించినటువంటి ఒక క్రాష్ కోర్స్ మనం స్టార్ట్ చేసాం రా పిల్లలు, మీ అందరికీ తెలుసు. సో దాంట్లో పిల్లలు మీరు రండి, క్లాసెస్ అనేటువంటివి వినండి రా పిల్లలు. దాంట్లోపల ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నిటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా పిల్లలు మనకి ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా కవర్ చేయడం జరుగుతుంది రా పిల్లలు మనకి. వీటితో పాటు అన్ని చాప్టర్స్ నేను కంప్లీట్ చేస్తాను. సో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి రా పిల్లలు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.